మొన్నటి వరకు చికెన్ తినేవాళ్ళు కరువయ్యారు. ఇప్పుడు చికెన్ తినేవాళ్ళు మళ్ళీ మామూలు అయిపోయారు. దీంతో చికెన్ ధర కూడా కొండెక్కి కూర్చుందట. ఇంకా చికెన్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది అనేది పౌల్ట్రీ యాజమాన్యాలు చెప్తున్నారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చికెన్ ధరలు పరుగులు పెడుతున్నాయి. వారం వ్యవధిలో ఒక్క వారంలో కిలో దగ్గర చికెన్ ధర 50 రూపాయల వరకు పెరిగిందట. దీంతో ఇప్పుడు మార్కెట్లో స్కిన్లెస్ చికెన్ 280 రూపాయలు నిర్ణయించారు. ఇది 350 వరకు వెళ్ళే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఈ ఏడాది ఫిబ్రవరి మార్చి నెలల్లో గోదావరి జిల్లాలో ఈ బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి కారణంగా చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. దీంతో కోళ్ల పరిశ్రమ కూడా కోళ్ల పరిశ్రమ కూడా తగ్గిపోయింది, ప్రోత్సాహం కరువైంది. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్కి తగినట్టుగా చికెన్ అయితే లభ్యత లేదట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చికెన్ ధర అయితే భారీగా పెరిగిపోయింది. ఉత్తరాంధ్ర జిల్లాలో వారానికి 15 లక్షల కోళ్లు అంటే దాదాపు 30 లక్షల కిలోలు చికెన్ తినేస్తున్నారట ఓన్లీ ఉత్తరాంధ్రలో. ప్రస్తుతం 10 నుంచి 12 లక్షల కోళ్లు మాత్రమే లభ్యమవుతున్నాయి. దీంతో గోదావరి జిల్లాల నుంచి కోళ్లను తెప్పిస్తున్నారు. దీని కారణంగా గోదావరి జిల్లాలో కూడా చికెన్ కొరత అయితే ఏర్పడుతుంది. దీంతో చికెన్ డిమాండ్ పెరిగింది. అందుకే కోడి కొండెక్కి కూర్చోంది అనేది పౌల్ట్రీ పరిశ్రమ చెప్తుంది. కాకపోతే ఇప్పట్లో అయితే కొండ దిగేలా లేదు కోడి. 350 నుంచి 400 రూపాయల వరకు కేజీ చికెన్ ధర పలికే అవకాశం ఉంది అనేది తాజాగా చెప్తున్న పరిస్థితి.